అందరూ రాష్ట్రం వరకు అందరూ తరలి రావాలని, అందరికీ బీసీ వర్గానికి, బీసీ బంధువులకు, మా శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తరలి రావాలని. ఈరోజు బీసీలు మనకెంతో వాటా గురించి బాధపడుతున్నాం. చాలా విధంగా నష్టపోవడం జరిగింది బీసీలు. కాబట్టి తల ఒక్కరు ఇంటికి వస్తూ తన కుటుంబాన్ని కూడా ప్రతి ఒక్కరు కదిలి తీసుకొని రావాలని నా యొక్క మనవి. బీసీలు చాలా వెనుకబడి ఉన్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరు మనకేంది అనుకోకుండా, మన పిల్లలు మన భవిష్యత్తు బాగుండాలంటే, మన ముందు తరం బాగుపడాలంటే మనం కదులుతూ మనతో పాటుగా 10 మందిని కదిలిస్తూ అందరూ ఒక దాటి మీకు వచ్చి అందరూ సాధించుకొని ముందుకు పోవాలని 2వ తారీఖు నాడు ఖచ్చితంగా అందరూ కదిలి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిర్యాలగూడ పట్టణంలో బీసీ భవనంలో అల్లో బీసీ చెలో వరంగల్ కార్యక్రమానికి పోస్టర్ ఆవిష్కరణ జరిగినది. కావున బీసీలందరూ 2వ తారీఖు నాడు ప్రతి ఇంటికి 5 చొప్పున కదలి రావాలని బీసీ జేఏసీ తరఫున కోరుకుంటున్నారు. హలో వరంగల్ ఫిబ్రవరి 2వ తారీఖున వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బీసీల యుద్ధభేరి సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు మిర్యాలగూడలో తమ్మడపైన అర్జున్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఒకటే, అట్టడుగునటువంటి బడుగు బలహీన వర్గాలు ఎంత కింది స్థాయికి తొక్కబడుతున్నారో ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఓట్లు మాయి, సీట్లు మీవా, ఇక చెల్లదని చెప్పేసి మన యుద్ధ నౌక తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో వరంగల్ నిర్వహించే బీసీల యుద్ధభేరి సభకు బీసీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కదలి రావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. అంతేకాకుండా స్థానిక సంస్థలలో 42% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆనాడు హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి స్థానిక సంస్థల్లో 42% రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వకుండా మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మాత్రం బీసీలందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానికి కూడా సిద్ధమైనాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ విషయం అయితే ఏంది, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఏంది, ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతూ ఉంది బీసీలకి వీటి వల్ల. కాబట్టి మన ఇంట్లో అన్యాయం జరుగుతుంది, మన కుటుంబంలో జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి బీసీ కదిలి రావాలి. అలా కదిలి వచ్చిన రోజే మన చైతన్యం మనకు దక్కుతుంది, మన రాజ్యాధికారం మనకు దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే మహేష్ గౌడ్. రేపు వరంగల్లో జరగబోయే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో బీసీ గర్జన బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న తీన్మార్ మల్లన్న మొదలుపెడుతున్న కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలి. ఇది దేనికోసం అయ్యా అంటే జరుగుతున్న అన్యాయాల కోసం, ఫీజు రియంబర్స్మెంట్ కావాలని, బీసీలకు రిజర్వేషన్లు కావాలని, బీసీలకు హక్కులు కావాలని ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ బీసీల చర్చలు చూస్తుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం అయిపోయింది, మధుశ ఉద్యమం అయిపోయింది, ప్రదేశ ఉద్యమం అయిపోయింది. రాబోయే ఉద్యమం మా బీసీ ఉద్యమం, భోజన ఉద్యమం. ఈ ఉద్యమానికి ప్రతి ఒక్క బీసీ బిడ్డ, అవసరమైతే మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల్ని మీద ఓసీని కూడా పట్టుకుని రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జరగబోయే వరంగల్లో జరగబోయే మహాగర్జన బీసీ గర్జనను విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ పేరున ధన్యవాదాలు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడ గోడపత్రిక ఆవిష్కరించడం జరిగింది. రేపు 2వ తారీఖు నాడు వరంగల్లో జరగబోయేటువంటి బీసీ గర్జనకు అందరూ దగ్గర అంటే చాలామంది దగ్గర 100 కార్లు ఇక్కడ నుంచి బయలుదేరితే మన యొక్క బలం ఏందో నిరూపించుకోవడానికి వీలవుతుంది. జనాభా ప్రాతిపదికంగా మనకు 42% రిజర్వేషన్ కావాలి. అంటే మన యొక్క సీట్లు రావాలి. మనకు రేపు జరగబోయేటువంటి సర్పంచుల మరియు ఎలక్షన్లలో మనకు 42% మనం సాధించుకున్నట్టయితే బీసీలకు బాగుంటుంది. మన సంకల్పం గట్టిగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ సంకల్పంతోనే మన వాళ్ళు ఎవరెక్కడ పోటీ చేసినా, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా మన వాళ్ళని గెలిపించుకునే స్థితిలో మనం ఉన్నట్టయితే మనం వాళ్ళను నిలదీయవచ్చు. మనకు రాజ్యాధికారము మనకు తొందరలోనే లభిస్తుంది. మరి ఆ దిశలో మనం ప్రతి ఒక్కరం పనిచేసినట్టయితే బాగుంటుంది. రేపు జరగబోయేటువంటి మహాసభలో విజయవంతం చేసినట్టయితే మన యొక్క వాయిస్ ఏంది ప్రభుత్వానికి తెలియవస్తుంది. జేబీసీ కాలేజీలో పెద్ద బీసీ సభ, బీసీ రాజకీయ యుద్ధభేరి నడుస్తూ ఉంది. దానికి ధైర్యవంతులైన బీసీలందరూ రావాలని పిలుపునివ్వడం జరుగుతుంది. మొన్న నవంబర్ 3వ తారీఖు నాడు ధైర్యవంతులందరూ వచ్చారు, బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు ప్రథమ సభ. ఆ సక్సెస్ వెనకాల ఎంతమంది కష్టం ఉందంటే ధైర్యవంతులందరి కష్టం ఉంది. మీరు కూడా రండి. మళ్ళీ ధైర్యం లేని వాళ్ళందరూ కూడా
వెనకాల ఏదేదో చేశారు, అది కాదు కావాల్సింది. రాబోయేది బీసీల రాజ్యమే. అప్పుడు మేము ఉద్యమంలో ఎందుకు పోలేదు, ఆ మీటింగులు కూడా సక్సెస్ చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఏ తిరిగైతే తిరిగిండో అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు కూడా గ్యారంటీగా ముఖ్యమంత్రి కావాలి, బీసీ రాజ్యాధికారం రావాలి అని చెప్పేసి పరుగులు పెడతా ఉన్నాడు. దానికి సమిధలు కండి, తప్పనిసరిగా అవుతాడు. లేకపోతే మాత్రం ఊపునేది లేదు. ఉద్యమం కాస్త బీసీ ఉద్యమం కాస్త తెలంగాణ ఉద్యమం కంటే ఉధృతంగా ఉందిరా నాయన అనే విధంగా ఉర్రుతరుగే విధంగా మీరు వస్తారని చెప్పేసి ఆశిస్తూ మీకోసమే ఎదురుస్తూ ఉంటాం. సభలో కలుద్దాం, ధైర్యవంతులందరూ రావాలని పిలుపునిస్తాం. ఫిబ్రవరి 2వ తారీఖు బీసీ రాజకీయ యుద్ధవేరి సభ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్ట్స్ కాలేజీలో వరంగల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో. ఇది మల్లన్న ఒక్కరి కోసం కాదు, ఈ ఉద్యమం అనేది తెలంగాణలో ఉన్నటువంటి 137 కులాలుగా ఉన్నటువంటి బీసీ కుటుంబాలలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ యుద్ధవేరి సభని నిర్వహించడం జరుగుతూ ఉంది. నవంబర్ 3వ తారీఖు నాడు మిర్యాలగూడలో నిర్వహించినటువంటి సభకు పెద్ద ఎత్తున బీసీ మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు, రాజకీయ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున 30,000 మంది దాకా హాజరై చైతన్యవంతమయ్యారు. ఈ మిర్యాలగూడలో స్టార్ట్ అయిన బీసీ చైతన్యం ఈరోజు ఢిల్లీ వరకు చేరుకుంది. కాబట్టి వరంగల్లో అక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులంతా కూడా ఈ యుద్ధవేరి నిర్వహించడానికి సిద్ధమయ్యారు. కాబట్టి మిర్యాలగూడ నుంచి పెద్ద ఎత్తున ఆ బీసీ యుద్ధవేరి సభకు హాజరై మన హక్కుల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైంది. రాజ్యాంగం మనకు అందించినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలు నిన్ననే మనం జరుపుకున్నాం. జనవరి 26 అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం. అంటే అది ఒక 76 సంవత్సరాలుగా అందుబాటులో ఉంది. కానీ ఈనాటి వరకు 65% ఉన్నటువంటి బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా వెనుకకు నెట్టివేయబడతా ఉన్నాం. కాబట్టి మనం ముందరికెళ్ళాలంటే 150,000 మందికి పైగా బీసీలు అక్కడ ఒక తాటి మీదకి వచ్చి మన యొక్క వాదాన్ని, మన వాయిస్ని మనం ఆడ వినిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళాలి. ఈనాడు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ ఏదైతే ఉందో 42% స్థానిక సంస్థలలో అవకాశాలు బీసీలకు ఇస్తామని చెప్పినాం. దాని ప్రకారం ఖచ్చితంగా ఇస్తారు అనే ఆశ మాత్రం మాకుంది. ఇవ్వకుంటే రానున్న రోజుల్లో ఏ రకమైన ఉద్యమాలు తీసుకోవాలనో నిర్ణయాలు తీసుకుంటాం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. 6% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్లు తీసుకొచ్చి మా బీసీల నోటికాడ ఉన్నటువంటి, విద్యార్థుల నోటికాడ ఉన్నటువంటి కోడులు లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్. దాంతోపాటుగా ఈడబ్ల్యూఎస్ అనేది రద్దు చేసి అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలకు న్యాయంగా వచ్చేటటువంటి వాటా ఏదైతే ఉందో 0.5% ఆర్ 1% వాటా ఉంటుంది. అగ్రవర్ణ పేదలకు ఇస్తే సరిపోతుంది. మిగతా 9.5% జనాభాలో ఎక్కువ శాతంగా ఉన్నటువంటి బీసీలకు చెందాలి. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు 0.5% మాత్రమే రిజర్వేషన్ దక్కాలి. కానీ ఈనాడు ఉన్నటువంటి 50,000 నోటిఫికేషన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి తెలంగాణలో పెద్ద ఎత్తున ఈ 10% ద్వారా బీసీ విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు నష్టపోయారు. కాబట్టి తెలంగాణ తెచ్చుకుందే నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. మళ్ళీ తెచ్చుకున్న తెలంగాణలో మనం అందరం అధోగతి పాలవుతున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పాలన వస్తేనే మనకు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, సంక్షేమం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి తెచ్చుకున్న కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా బీసీల కోసం ఆలోచిస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మనం ఆ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే రోజు నిష్పక్షపాతంగా కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పి మనం భగవద్గీత మీద ప్రమాణం చేసి చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా దానికి మీరు కట్టుబడి ఉంటారని ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది పూర్తిగా చెల్లించాలి.
బీదలుగా ఉన్నటువంటి బీసీలందరికీ ప్రభుత్వ భూములు పంచాలనే ప్రధానమైన డిమాండ్తో కూడా ఈ సభ కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వరంగల్ మైదానంలో కలుద్దాం. మిర్యాలగూడ నుంచి వేల మంది ఆ వరంగల్ సభకు హాజరవుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ఉన్నటువంటి బీసీల రాజ్యాధికారం చాలా దగ్గరలో ఉంది. ఎందుకంటే ఇంతవరకు తెలంగాణ సీఎంగా బీసీలు అనేవాళ్ళు పరిపాలించలేదు. ఎందుకంటే బీసీలు వెనకకు నెట్టివేయబడుతూ ఉన్నారు. కానీ బీసీలు చాలా చైతన్యవంతులు, తెలివిగలవారు. ఇప్పుడు ఆ ఓసీలను గెలిపించేది కూడా బీసీలే. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే కింగ్ మేకర్స్ అంటారు. కింగ్ మేకర్స్ వదిలేయండి, మనం కింగులమే కావాలి. కాబట్టి ముందరికి రండి, రాజ్యాధికారాన్ని సాధించుకుందాం, మన ప్రజలకు న్యాయం చేసుకుందాం. శాసనాలు చేసే సభలో బీసీలు ఉంటే మనకు ఏదైతే వాటా దక్కాలో ఆ వాటా మనమే ఇచ్చుకోవచ్చు, శాసనాలు చేసుకోవచ్చు. మన విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ మనం అవకాశాలు కల్పించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలి. పెద్ద ఎత్తున తలలు రావాలి. తీర్మానం మల్లన్న నాయకత్వాన్ని బలపరచాలి. మల్లన్న ఒక్కని కోసం కాదు ఈ చేసే ఉద్యమం, మనందరి కోసం. కాబట్టి అందరూ కదలరండి. జై బీసీ, హలో బీసీ, చలో వరంగల్. ఇంకోటి